వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈరోజు ఎపిసోడ్లో మనం మహాభారతంలోని ఒక ముఖ్యమైన ఘట్టానికి దారితీసిన సంఘటనల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవి ఏంటంటే, రాజసూయ యజ్ఞంలో శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి అవమానిస్తాడు. అసలు శిశుపాలుడు ఎవరు? శిశుపాలుడి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి? అలానే కృష్ణుడు శిశుపాలుడిని ఎందుకు చంపాడు? ఆ వివరాలు, అలానే రాజసూయ యాగంలో పాల్గొనడానికి దుర్యోధనుడు కూడా వస్తాడు. వచ్చి పాండవుల సంపదని వైభవాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. అసూయతో నిండిపోతుంది అతడి మనసు. అతని అసూయ ఆ తరువాత తీసుకున్న నిర్ణయాల కారణంగా ద్యూత సభ జరిగింది. ద్యూత సభే రేపు కురుక్షేత్ర యుద్ధానికి బీజం వేసింది. ఆ వివరాలన్నీ ఏంటో మనం ఈ రోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. అనుకున్నట్లుగానే రాజసూయ యాగానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ఆ రాజసూయ యాగంలో పాల్గొనడానికి ఆర్యావర్తంలో ఉన్న చాలా మంది రాజులు వచ్చారు. అలానే చాలా మంది బ్రాహ్మణులు, మహర్షులు, ఋషులు కూడా వచ్చారు. వారిలో వేదవ్యాస మహర్షి, ద్రోణుడు, ద్రుపదుడు, అలానే కురు పెద్దలైనటువంటి భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడి పుత్రుడైన దుర్యోధనుడు, అతని తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అందులో శిశుపాలుడు అనే రాజు కూడా ఉన్నాడు. ఇక రాజసూయ యాగం మొదలయ్యింది. రాజసూయ యాగాన్ని దగ్గరుండి శ్రీకృష్ణుడు నడిపిస్తున్నాడు. రాజసూయ యాగం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలానే అందులో ఆఖరి ఘట్టం, అంటే యాగంలో ఆఖరి ఘట్టం అర్ఘ్య ప్రదానం. అంటే యాగంలో పాల్గొన్న వారిలో శ్రేష్ఠులైన వారికి ప్రథమంగా పూజ చేయడం. ఇక ఆ సమయంలో యుధిష్ఠిరుడు భీష్ముడిని అడిగాడు, అగ్ర పూజలు ఎవరికి చేయాలి అని. అప్పుడు భీష్ముడు వెంటనే ఇలా అంటాడు, ఇంకెవరికి? ఈ భూమి మీద మొదటి పూజ అందుకునే అర్హత శ్రీకృష్ణుడికే ఉంది, కాబట్టి శ్రీకృష్ణుడికే చేయండి అంటారు. పాండవులందరూ శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయబోతారు. అప్పుడు అక్కడికి వచ్చిన రాజుల్లో శిశుపాలుడు ఉన్నాడని చెప్పుకున్నాం కదా, ఆ శిశుపాలుడు అడ్డగిస్తాడు. ఇలా అంటాడు, అసలు శ్రీకృష్ణుడికి ఏం అర్హత ఉందని మొదటి పూజ అందుకోవడానికి? అతడేమన్నా రాజా, క్షత్రియుడా? ఇక్కడికి వచ్చిన ఇంతమంది పెద్దల్ని, రాజులని కాదని అతనికి చేస్తారా? అంటే ఇలాగ మమ్మల్ని అందరినీ అవమానిస్తారా అంటాడు. అలానే ఇంకా శ్రీకృష్ణుడిని ఎంతగానో దుర్భాషలాడతాడు. అతడు ఒక గోపాలకుడు, అది ఇది అంటూ ఉంటాడు. అక్కడికి వచ్చిన రాజుల్లో చాలా మందికి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు భీష్ముడు ఇలా అంటాడు, శ్రీకృష్ణుడే ఇందుకు అర్హుడు, కాబట్టే శ్రీకృష్ణుడి పేరు నేను చెప్పాను అని. అయినప్పటికీ శిశుపాలుడు వినడు. అసలు శిశుపాలుడు ఎవరు? శిశుపాలుడు ఎవరు అంటే స్వయాన శ్రీకృష్ణుడి మేనత్త కొడుకు. శిశుపాలుడు చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడి పైన శత్రుత్వం పెంచుకొని ఉంటాడు. అది ఎందుకు అంటే మనం ఒక పూర్వకథ తెలుసుకోవాలి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు జయ విజయలు. ఒకరోజు సనకాది మహర్షులు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వస్తారు. అప్పుడు వారిని చూసి ఈ జయ విజయలు ఇలా అంటారు, స్వామివారు విశ్రాంతిలో ఉన్నారు, కాబట్టి మిమ్మల్ని లోపలికి అనుమతించడం కుదరదు అని. అప్పుడు ఆ సనకాది మహర్షులకి చాలా కోపం వస్తుంది. సనకాది మహర్షులు బ్రహ్మ మానస పుత్రులు. వారు చూడడానికి చిన్న పిల్లలుగా ఉంటారు. అది తెలియని ఈ జయ విజయలు వారిని అడ్డగిస్తారు. ఇక కోపం వచ్చిన సనకాది మహర్షులు శాపంగా ఇలా అంటారు, మేము నిత్యం సేవకులం, మమ్మల్ని అడ్డగిస్తారా? కాబట్టి మా శాపంగా మీరు భూలోకంలో జన్మనెత్తుతారు, మనుషుల రూపంలో అన్ని బాధలు అనుభవిస్తారు అని చెప్తారు. అది విని భయపడిపోయిన ఈ జయ విజయులు వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి క్షమాపణ కోరి జరిగిందంతా చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారికి 2 దారులు చెప్తారు. మొదటిది భూలోకంలో 7 సార్లు జన్మనెత్తడం, విష్ణు భక్తులుగా ఉంటూ మోక్షం సంపాదించిన తరువాత తిరిగి మళ్ళీ విష్ణులోకానికి వచ్చేసేటట్టు. ఇక రెండవ దారి కేవలం 3 జన్మలు ఎత్తడం. ఆ 3 జన్మలో విష్ణుమూర్తి అవతారానికి శత్రువులుగా ఉంటూ ఆ అవతారం చేతిలోనే మరణించబడతారు అని. అప్పుడు జయ విజయులు ఇలా అంటారు, ప్రభు, మేము మీకు దూరంగా అన్ని జన్మలు ఉండలేము, కాబట్టి మీకు శత్రువులుగా మేము భూమిపైన 3 సార్లు జన్మిస్తాము, మీ చేతే సంహరించబడి మళ్ళీ తిరిగి వచ్చేస్తాము అంటారు. అలాగా వారు భూలోకం పైన 3 సార్లు జన్మిస్తారు. ఆ జయ విజయాల మొదటి జన్మ ఏంటి అంటే హిరణ్యాక్షకుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షకుడేమో వరాహ అవతారం చేత, హిరణ్యకశిపుడేమో శ్రీ నరసింహ అవతారం చేత సంహరించబడ్డారు. అలానే వారి రెండవ జన్మ రావణుడు, కుంభకర్ణుడిగా పుట్టారు. వారు తెలుసు కదా, శ్రీరాముడి చేతిలో సంహరించబడ్డారు. ఇక 3వ జన్మలో ఆ జయ విజయులు ఒకరేమో శిశుపాలుడిగా, ఇంకొకడేమో దంతవక్త్రుడిగా జన్మించారు.
ఈ దంతవక్త్ర కూడా శ్రీకృష్ణుడి ఇంకొక మేనత్త కొడుకు. ఇక శిశుపాలుడి కథలోకి వచ్చినట్లయితే శిశుపాలుడికి పుట్టుకతో 4 చేతులు 3 కళ్ళతో పుడతాడు. అతని వికృత రూపం చూసి తన తల్లిదండ్రులు భయపడిపోతారు. అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది, ఇలా అంటుంది, ఎవరి స్పర్శతో అయితే బిడ్డ 2 చేతులు 1 కన్ను అదృశ్యం అయిపోతాయో అతడి చేతిలోనే నీ బిడ్డ మరణిస్తాడు. అప్పటి వరకు నీ బిడ్డకు మరణం రాదు అని. ఇకలా కొన్నాళ్ల తరువాత శ్రీకృష్ణుడు బలరాముడు తమ మేనత్తని చూసి రావడానికి వారింటికి వెళ్లారు. వెళ్ళి ఆ బాలుడైన శిశుపాలుడిని శ్రీకృష్ణుడు ఒళ్ళోకి తీసుకుంటాడు. వెంటనే బిడ్డ 2 చేతులు 1 కన్ను అదృశ్యమైపోతాయి. ఇక శిశుపాలుడి తల్లికి అర్థమైపోతుంది తన కొడుకుని చంపబోయేది శ్రీకృష్ణుడే అని. అప్పుడు ఆమె కృష్ణుణ్ణి ఇలా వేడుకుంటుంది, కృష్ణ, నా కొడుకు తప్పులు చేసినా ఒప్పులు చేసినా అతన్ని సంహరించొద్దు, కనీసం అతని 100 తప్పులనైనా క్షమించు అని. అప్పుడు శ్రీకృష్ణుడు తన మేనత్తకు మాట ఇస్తాడు, 100 తప్పుల వరకు నేను సహిస్తాను, 101 తప్పుకి మాత్రం సంహరించి తీరుతాను అని. ఇక అది శిశుపాలుడి కథ. ఇక దంతవక్త్ర కూడా ఒక మేనత్త కొడుకని చెప్పుకున్నాం కదా. ఆ దంతవక్త్ర కూడా చిన్నప్పటి నుంచి కృష్ణుడితో వైరం పెట్టుకునే ఉంటాడు. ఇలాగా దంతవక్త్ర శిశుపాలుడు చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుడితో వైరం పెట్టుకుని శత్రుత్వం పెంచుకుంటూ వస్తారు. ఇక ఈ శిశుపాలుడికి దంతవక్త్రుడికి ఆ జరాసంధుడు మంచి స్నేహితుడు. ఇక జరాసంధుడిని చంపేశారు కదా, అదే కృష్ణుడి సహాయంతో. ఇక బాగా కోపం పెంచుకున్నాడు ఈ శిశుపాలుడు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా శ్రీకృష్ణుడిని అవమానిద్దామా అని ఉన్నాడు. ఇక అవకాశం దొరకగానే అల్లుకుపోయాడు. ఇక నానా మాటలు అంటున్నాడు కృష్ణుడిని. ఎవరైతే కృష్ణుడికి వత్తాసు పలుకుతున్నారో వారిని కూడా నానా మాటలు అంటున్నాడు ఈ శిశుపాలుడు. ఇక తట్టుకోలేని సహదేవుడు ఇలా అంటాడు, కృష్ణుణ్ణి మరొక మాట అన్నట్లయితే ఊరుకునేదే లేదు అని. అయినా వినడే శిశుపాలుడు. ఏదో ఒక విధంగా శ్రీకృష్ణుని అవమానిస్తూనే ఉన్నాడు. ఇక శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది ఇది శిశుపాలుడి మరణానికి సరి అయిన సమయమని. ఇక తప్పులు లెక్క పెడుతున్నాడు. ఇక శిశుపాలుడు 100 తప్పుల్ని దాటేశాడు. వెంటనే తన సుదర్శన చక్రాన్ని శిశుపాలుడి పైన వదిలాడు. ఇక ఆ సుదర్శన చక్రం శిశుపాలుడి కంఠాన్ని ఖండించింది. వెంటనే అతడి ఆత్మ శ్రీ మహావిష్ణువులో కలిసిపోయింది. ఈ సభకు దంతవక్త్రుడు రాలేదు. కానీ శిశుపాలుడి మరణం గురించి తెలుసుకున్న తరువాత ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తిరిగి వెళ్ళిపోయాడో అతడి పైన యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో దంతవక్త్రుడు కూడా చనిపోతాడు. అలాగా శిశుపాలుడికి దంతవక్త్రుడికి మోక్షం కలిగింది. ఇక రాజసూయ యాగం విషయానికి వచ్చినట్లయితే ఇక కృష్ణుడికి అగ్రపూజ చేశారు. అంటే రాజసూయ యాగం పూర్తి అయ్యింది. అంటే యుధిష్ఠిరుడు సామ్రాట్ అయ్యాడు. అంటే రాజులకే రాజు అని అర్థం. భూలోక చక్రవర్తి అయ్యాడు. అంటే ఆర్యావర్తం మొత్తానికి అతడే రాజు అయ్యాడు. ఇక వీరి సంపద కూడా పెరిగిపోయింది, గౌరవం కూడా పెరిగిపోయింది, అధికారం కూడా పెరిగిపోయింది. మరి ఇన్ని వీరికి పెరిగిపోతే అటు దుర్యోధనుడు తట్టుకోగలడా ఏంటి? తనకి పెరిగిపోతుంది. కాకపోతే అసూయ. ఇక అక్కడికి వచ్చిన వారందరూ మైసభ గురించి మాట్లాడుకుంటున్నారు. అది ఈ దుర్యోధనుడి చెవిన పడింది. తనకి కూడా మైసభని వీక్షించాలనే కోరిక పుట్టింది. వెంటనే మైసభ చూడడానికి వెళ్ళాడు. ఇక మయసభ అంతా మాయగా ఉంటుంది, ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది. అది చూస్తున్న దుర్యోధనుడి కళ్ళు ఆశ్చర్యంతోటి అసూయతోటి నిండా మునిగిపోయాయి. ఇక మయసభని చూస్తున్న దుర్యోధనుడికి ఒక చోట నీళ్లు కనపడ్డాయి. దగ్గరికెళ్ళి చూస్తే అక్కడ అసలు నీళ్లే ఉండవు. అది నీళ్ళలా కనపడే మాయ. ఇంకొక చోట కూడా దుర్యోధనుడికి నీళ్లు కనపడుతున్నాయి. ఈసారి అది కూడా మాయ అనుకున్నాడు. తీరా చూస్తే అక్కడ నీళ్లున్నాయి. చూసుకోకుండా జారి పడ్డాడు. వెంటనే భీముడు నవ్వాడు. దుర్యోధనుడు అవమానంలా భావించాడు. పైకి లేచాడు. ఒక ద్వారం దాటి వెళ్ళబోతున్నాడు. ద్వారం తెరుద్దామని చూస్తున్నాడు. అక్కడ అసలు ద్వారమే లేదు, కేవలం ద్వారంలా కనపడుతుంది. ఈసారి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. అది ద్వారం కాదనుకున్నాడు, కానీ అక్కడుంది ద్వారమే. అలాగా చిత్ర విచిత్రాలన్నీ చూసి అదిగొద్దుకుంటూ అక్కడ పడి అవమానపడ్డాడు. ఇక అవమానపడిన దుర్యోధనుడు వెంటనే తిరిగి హస్తినకు వెళ్ళాడు. వెళ్ళి ఈ విషయాల గురించి శకునితోటి, తన తమ్ముళ్లతోటి, అలానే కర్ణుడితోటి చర్చించాడు. కర్ణుడు ఒక సలహా ఇస్తాడు, యుద్ధం చేద్దాము, ఆ పాండవుల సంపద నీకయ్యేలా చేస్తాను అంటాడు. అప్పుడు శకుని ఇలా అంటాడు, ఏంటి, ఆ పాండవులతో యుద్ధమా? పాండవుల పక్షాన ఎవరున్నారో చూశారుగా, కృష్ణ బలరాములు, అలానే ద్రుపదుడు కూడా వారి పక్షానే ఉన్నారు. ఇప్పుడు వారు రాజులు కాదు, రాజులకే రాజులు. వారితో యుద్ధం చేసి ఎలా గెలుస్తాం మనం అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు శకుని ఇలా అంటాడు, మేనలుడా, ఏం పర్లేదు,
మనం వారిని ద్యూతానికి ఆహ్వానిద్దాం. ద్యూతంలో నన్ను మించిన వారు ఎవరూ లేరు తెలుసు కదా. నేను పన్నాగాలు పన్ని వారి సంపద మొత్తం నీకు వచ్చేలా చేస్తాను అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు, వాళ్ళు ద్యూతం ఆడడానికి వస్తారా అని. మనం చెప్తే రారు, మీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడు చెప్తే వస్తారంటాడు శకుని. వెంటనే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ జరిగిందంతా చెప్తాడు. అలానే ఆ పాండవుల వైభవాన్ని సంపదని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, పైగా నాకు ఆ మైసభలో అవమానం జరిగింది, వీటన్నిటినీ నేను భరించలేకపోతున్నాను అంటాడు. మరి ఏం చేద్దామని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు దుర్యోధనుడు శకుని చెప్పిన మాటలు చెప్తాడు. ధృతరాష్ట్రుడు వెంటనే ఇలా అంటాడు, వారితో యుద్ధమైనా ద్యూతమైనా రెండూ ఇబ్బందికరమే, కాబట్టి ఇది ఇక్కడితో వదిలే పుత్రా అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు, అక్కడ నాకు జరిగిన అవమానం అంతా ఇంతా కాదు, ఆ అవమాన భారాన్ని నేను భరించలేను, కాబట్టి నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను. నేను ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే మీరు వారిని ద్యూతానికి ఆహ్వానించండి, శకుని మామ చెప్పినట్టు చేద్దాం అంటాడు. ఇక పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు వారిని ద్యూతానికి ఆహ్వానించాలనుకుంటాడు. ఇదే విషయం గురించి విదురుడితో చర్చిస్తాడు. విదురుడు ఇదే గనక జరిగినట్లయితే ఖచ్చితంగా వంశ వినాశనం జరుగుతుందని సమాధానం ఇస్తాడు. అయినప్పటికీ ధృతరాష్ట్రుడు పుత్రుడు కోసం, లేదు నువ్వు వెళ్ళి వారిని ఆహ్వానించాల్సిందే, ద్యూతం ఆడడానికి నేను ఒక సభ కట్టిస్తున్నాను, ఆ సభని చూడ్డానికి అన్నట్టుగా, అలానే మొదటిగా ద్యూతం ఆడడానికి అన్నట్టుగా వారిని నువ్వు నా తరపున పిలిచి రాపో అని చెప్తాడు ధృతరాష్ట్రుడు విదురుడితోటి. ఇక విదురుడు చేసేదేమీ లేక ఇంద్రప్రస్థకు వెళ్ళి వారికి ఇదే విషయం గురించి చెప్తారు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అంటాడు, అసలు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు ద్యూతం ఆడడానికి అని. అప్పుడు విదురుడు ఇలా సమాధానం ఇస్తాడు, ఇది ఆ శకుని పన్నాగం, శకుని ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు అని. విదురుడు ఇలా కూడా చెప్తాడు, ఈ ఆహ్వానాన్ని మన్నించి రావడం రాకపోవడం నీ ఇష్టమే సమ్రాట్ యుధిష్ఠిర అని. అప్పుడు సమ్రాట్ యుధిష్ఠిరుడు ఇలా సమాధానం ఇస్తాడు, ఒక రాజు ద్యూతానికి వచ్చిన ఆహ్వానాన్ని కానీ లేదా యుద్ధానికి వచ్చిన ఆహ్వానాన్ని కానీ తిరస్కరించకూడదు. కాబట్టి నేను మా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుల వారి ఆహ్వానాన్ని మన్నించి నా కుటుంబ సమేతంగా హస్తినాపురికి వస్తాను, అలానే ద్యూత క్రీడలో పాల్గొంటాను అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ శకుని పన్నాగాలు ఏంటి, ద్రౌపదికి ఎందుకు అంతటి అవమానం జరిగింది, ఆ వివరాలన్నీ మనం రాబోయే ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాము. ఇక ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, చూశారు కదా దుర్యోధనుడికి కలిగిన అసూయ కారణంగా ఏవేవో పన్నాగాలు పన్నాలనుకుంటాడు, ఆ పాండవుల సంపదను లాగేసుకోవాలనుకుంటున్నాడు. దాని కారణంగా ద్యూత సభ జరగబోతుంది రేపు. ఆ ద్యూత సభలో జరిగిన ఘోరమే కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. కురుక్షేత్ర యుద్ధంలో ఏమైంది, చివరికి దుర్యోధనుడే నాశనం అయిపోయాడు. అసూయ ఎక్కడికి దారి తీసిందో చూడండి. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.